కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం గ్రామ సచివాలయ సిబ్బందిపై పనిభారం తగ్గించాలని గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మోయలేని పనిభారం మోపడంతో పని ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సర్వే బాధ్యతలు అప్పగించడంతో ఉన్నతాధికారులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. సర్వేలు, సమావేశాలు, కాన్ఫరెన్స్ల ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వేదవ్యాస్, త్రయంబక, సురేంద్ర పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ వ్యవస్థను తీసివేసి మా యొక్క సెక్టార్కి సంబంధించిన విధులనే కాకుండా అదనంగా వాలంటీర్ల వ్యవస్థలో ఉండే 3.5 లక్షల మంది చేసే పనులన్నీ సర్వేలు కూడా కేవలం 1,20,000 మందితోనే చేయించడం వలన ఎంతో సరైన సమయపాలన కూడా లేకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి వలన మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా వినతి పత్రాలు ఇచ్చుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా అతి చిన్న వయసులో ఉన్న ఈ ఉద్యోగులు, అతి చిన్న ఉద్యోగులు, చిన్న వేతన జీవులు పడే కష్టాన్ని వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా ఈ ప్రభుత్వాన్ని కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా